విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో భక్తులు చేపట్టిన శ్రీ నృసింహ దీక్ష సాంప్రదాయబద్ధంగా ముగిశాయి. విశాఖ ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వేలాది మంది దీక్ష చేపట్టిన భక్తులు సింహగిరికి తరలివచ్చారు. తిరుముడిని తలపై ధరించి హరినామ సంకీర్తనలు చేస్తూ కొండ దిగువ నుంచి పాదయాత్రగా అప్పన్న ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సింహగిరి మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద ఇరుముడి సమర్పించి మాల విసర్జన చేశారు. సింహాచలం దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాద వితరణ, అన్న ప్రసాదం కల్పించారు. ఓం వగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వకామం. మేము చింతలగ్రహారం చందనగిరిపేట అండి. మేము అక్కడే పాదయాత్ర చేసి వస్తున్నాం, స్వామివారి పాదయాత్ర. ఇప్పటికి ఇది 14వ సంవత్సరం అండి మేము మాలాధారణ చేయడం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే స్వామివారి ఎరుముడి కట్టుకొని మండలి దీక్ష చేసి మేము ఇలా పాదయాత్రలో ఆ ఊరి నుండి ఎరుముడి కట్టుకొని నడుచుకుంటూ ఇక్కడ వరకు వస్తామండి. వచ్చి ఇక్కడ కూడా మెట్లు సేవ చేసుకొని మళ్ళీ ఇదే విధంగా దిగి మళ్ళీ మేము ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దయతో ఎప్పుడు కూడా మేము చల్లగా ఇలా ఉండి ఈ మాలాధారణ చేస్తున్నాం. మేము పీఠంలో ఇప్పటికీ ఒక 80 మంది స్వాములు అండి. అలాగే దినదిన అభివృద్ధి చెందుతున్న పీఠమే మాది. ప్రతి సంవత్సరం కూడా స్వాములు అలా పెరుగుతూనే ఉన్నాం, కానీ ఈరోజు ఆ స్వామివారి దయ వల్ల ఏమీ తగ్గలేదు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మా స్వాములని అందరూ ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు పైకి. ఇప్పుడు మేము కూడా బయలుదేరుతున్నాం. అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ. మీ అందరూ ఒకసారి మాలా విసర్జన చేయడానికి. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దివ్య అనుగ్రహంతో డిసెంబర్ 3వ తేదీన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి చందన దీక్షలు ప్రారంభమై జనవరి 12వ తేదీ అనగా ఈరోజు ఉదయం మేము మాల విరమణ చేశాము. సింహాచలం దేవస్థానం ఆచార్యులకు మరియు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంతింతే బట్టింతే చందంగా అప్పన్న స్వామి వారి మాలలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇంచుమించుగా సుమారు మేము 100 గ్రామాల నుంచి అప్పన్న స్వామి వారు దీక్షలు తీసుకొని తిరుముడితో అప్పన్న స్వామి వారి దర్శనం చేసుకుని ఈరోజు మాల విరమణ చేయడం జరిగింది. స్వామి కృష్ణస్వామి, ఒడిశా. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మేము ఈ దీక్షలో చేపట్టడానికి కారణము శ్రీచందన పెరుమాళపేటల వ్యవస్థాపకులు స్థానమైన మా గురువు గారు, రాజగురువు గారు. అతని ఆధ్వర్యంలోనే ఈ ఏడాది కూడా డిసెంబర్ 3వ తేదీన 41 రోజు మండల దీక్ష చేపట్టాము. అలాగే ఈరోజు 12వ తేదీ జనవరి 2026 మాల విరమణ ఇడుముడులు అర్పించాం స్వామిని. అలాగే నేను మొదలు పెట్టేటప్పుడు 12 సంవత్సరాల కిందట ఒకటే శ్రీచందన పెరుమాళపీఠం ఒరిస్సాలో ఉన్నాను. దాదాపు ఈ 11-12 సంవత్సరాల్లో 20కి పైగా శ్రీచందన పెరుమాళపీఠాలు ఒరిస్సాలో స్థాపన చేయడం జరిగింది. వేలాది భక్తులు ఈరోజు ఒరిస్సాలో ఉన్నారు చందన దీక్షలో. అలాగే మన జగన్నాథుడు ఒరిస్సాకి ఎంత ఫేమసో సింహాద్రప్పన్న కూడా ఒరిస్సాకి అంతే ఫేమస్. అలాంటి జగన్నాథ స్థలంలో కూడా ఈ ఏడాది ఒక 100కు పైగా భక్తులు మాలలేసుకున్నారు. ఇంకా వచ్చే ఏడాది ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడూ మా గురువు గారి ఆశీస్సులు, అప్పన్న స్వామి దీవెనలు, అలాగే అర్చకులు, మన సింహాద్రప్పన్న దేవస్థాన అర్చకులు ఈయో గారు ఇలాగే సహకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తే ఈ యొక్క మాల్ని మన ఒక సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి మేము ఒక శ్రీకారం చుట్టడానికి మా సంకల్పం. జై శ్రీమన్నారాయణ.